అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 25 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, వారి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభించును. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చూస్తే గనక వీరికి ఎంతో జాగ్రత్త పడవలసిన సమయం అని అయితే చెప్పుకోవాలి. పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు చదవడం ఎంతైనా మంచిది. మీ రహస్యాలను అపరిచితులకు చెప్పడం వల్ల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఉద్యోగ రంగంలో అద్భుతమైన మార్పులు సంబంధించిన సూచనలు కనపడుతున్నాయి. ఎప్పటి నుండి ఎదురో చూసిన పదోన్నతి, జీతం పెరుగుదల రేపటి రోజున సహకారం కావడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం రేపటి రోజున ప్రయత్నించే వారికి మీ యొక్క ఉద్యోగం ద్వారా రేపటి రోజున అయితే ఖచ్చితంగా ఊహించని విధంగా మీకు ఉద్యోగం లభించబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ప్రముఖుల సమస్యల నుండి మీకు పిలుపు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క భవిష్యత్తును ఉన్న స్థితికి చేరుతుంది. కార్యాలయంలో మీ యొక్క పనితీరు గుర్తింపు లభించడమే కాకుండా సహోద్యోగుల నుండి పూర్తి సహకారం కూడా అందుతుంది. బాధ్యతలు పెరిగి వాటిని మీరు సమర్థవంతంగా నిర్వర్తించే ఆ ప్రమాదం కూడా మీకు అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. వృత్తిపరమైన ప్రయాణాలు మీ యొక్క భవిష్యత్తుకు మంచి పురోగతిని కలిగిస్తాయి కనుక వచ్చిన అవకాశాలను మీరు జాడవించుకోవద్దు. రేపటి రోజున మీరు చేసే ప్రతి అడుగు ప్రతి ఒక్క ఉద్యోగ పరంగా మీ యొక్క కీర్తి పరిచయం పెంచేలా ఉంటుంది. మీ గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. వ్యవసాయ రంగంలో ఉన్న రేపటి రోజున అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు, కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. మార్కెట్లో మీ యొక్క వస్తువులకు, సేవలకు మంచి గిరాకీ ఏర్పడి గతంలో ఉన్న నష్టాల నుండి మీరు పూర్తిగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో వారికి సాంకేతిక వాడటం వల్ల దిగుబడి పెరిగి ఆర్థికంగా మంచి లాభాలు చేకూరుతాయి. భాగస్వామి వ్యాపారంలో ఉన్న వారికి ఒకరిపై నమ్మకం పెరిగి ముమ్మాటికి ఈ యొక్క నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యాపార రంగంలో అయితే ఉన్నవారికి రేపటి రోజున ఊహించిన విధంగా పెద్ద అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రేపటి రోజున మీరు ఒక తెలివితేటలతో తిప్పికొట్టే వ్యాపారంలో అగ్రశ్రాయాలు నిలుస్తారు. వ్యాపారము మరియు ఆదాయం ఖర్చుల విషయానికి వస్తే ధన ప్రవాహం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహ మార్గాల నుంచి డబ్బు అందడం, అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఖర్చులు పెరిగే కొద్దీ కూడా మీరు ఎంత జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. పొదుపుపై దృష్టి సారించడం ఎంతైనా అవసరం. కావాల్సిన వస్తువులు విలాసవంతంగా కోసమో శుభకార్యాల కోసమో ధనం అధికంగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. పెట్టుబడి మంచి రాబడినిస్తాయి. రేపటి రోజున జీవితంలో సఖ్యత మరియు ఆహ్లాదంగా సాగిపోతుంది. గ్రహస్థితుల అనుకూలతకు మీకు తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా వారి యొక్క పూర్తి ఆశీస్సులు కూడా మీకు నైతిక మద్దతు లభిస్తుంది. పిల్లల చదువు లేదా భవిష్యత్తు పరంగా పురోగతిలో మీ యొక్క కుటుంబంలో గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతుంది, గర్వాన్ని నింపబోతుంది. ఇంటి సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అందరూ ఐకమత్యంతో గడిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదమైన చర్చలు కూడా పరిష్కారమై మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఆత్మక్షేత్రం అయితే ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మీరు సందర్శించే అవకాశాలు ఉన్నాయి. మీ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. గృహ వాతావరణం ప్రేమపూర్వకంగా ఉండడం వల్ల మీరు రోజంతా ఎంతో సంతోషకరంగా చురుగ్గా ఉండబోతున్నారు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో రేపటి రోజున యొక్క రాశి వారికి మధురమైన అనుభూతులు ఎదురవబోతున్నాయి. మీ యొక్క భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని సంతోషంగా గడపబోతున్నారు. కొత్తగా ప్రేమలో పడిన వారికి రేపటి రోజున అద్భుతమైన ప్రతిపాదనలో ఏర్పడే అవకాశం ఉంది. ఇది మీ యొక్క జీవితంలో కొత్త వెలుగును నింపుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి చర్చించుకోవడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం దీనికి సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఆ అవసరాలకు ఒకరికొకరు గౌరవించుకోవడం వల్ల సాన్నిహిత్యం రెట్టింపు అవుతుంది. జీవితంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే అవకాశం బలపడుతుంది. వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల మీ వైవాహిక జీవితం సుఖమయంగా సాగుతుంది. భాగస్వామి ఇచ్చే సలహాల మేరకు మీకు వృత్తిపరంగా ఎంతో మేలు చేస్తాయి. విద్యార్థులకు రేపటి రోజున విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మరియు వారి యొక్క జ్ఞానం పెరుగుతుంది. పరీక్షల్లో మీరు ఆశించిన దానికంటే మెరుగైన మార్పులు
మీరు గురువులు మరియు తల్లిదండ్రుల ప్రశంసలు కూడా పొందబోతున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విద్యార్థులకు కావాల్సిన అనుమతి లభిస్తుంది. మార్గం సుగమయం అవుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి ఏకాగ్రత పెరిగి కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని మీకు ఆసక్తి మిమ్మల్ని ఇతరుల కంటే కూడా ముందు వరుసలో నిలబెడుతుంది. విద్యాపరమైన సవాళ్ళు ఎదుర్కొనడానికి రేపటి రోజున మీకు ఎంతో మేధాబలం మరియు ఆత్మవిశ్వాసం రేపటి రోజున పుష్కలంగా లభిస్తాయి. పరిశోధనా రంగంలో ఉన్న వారికి కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం కూడా లభించి గుర్తింపుని పొందబోతున్నారు. క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో చదువుకున్న వాళ్ళ లక్ష్యాలను సకాలంలో చేరుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో రేపటి రోజున మీకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు తలెత్తవు, కానీ శారీరక దృఢత్వం పెరుగుదల అవుతుంది. పాత అనారోగ్య సమస్యలను మీరు పూర్తిగా ఉపశమనం పొంది నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ధ్యానం లేదా యోగా రేపటి రోజున గొప్ప ఫలితాలను ఏకాగ్రతను ప్రసాదిస్తాయి. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంత నియంత్రణ పాటించడం ఎంతైనా అవసరం. భవిష్యత్తులో వచ్చే సమస్యలు నివారించవచ్చు. అధిక పని ఒత్తిడి వల్ల వచ్చే స్వల్ప అలసటను కూడా తగ్గించి అలసట తగ్గిన తర్వాత విశ్రాంతి దూరం చేసుకోవడం అయితే శ్రేయస్కరం. కంటి సంబంధిత చిన్నపాటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త ఎంతైనా అవసరం. సామాజిక జీవితంలో మీకు రేపటి రోజున సంతోషాన్ని మరియు కొత్త పరిచయాలను తెచ్చుతుంది. పాత స్నేహితుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా పాత మధుర జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకోబోతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు సమాజంలో రేపటి రోజున మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా మర్యాదపూర్వకంగా గౌరవాలు లభిస్తాయి. కొత్తగా ఏర్పడే వాళ్ళకి రేపటి రోజున ఆర్థిక లాభాలు దారితీసే అవకాశం ఉంది. కష్ట సమయంలో స్నేహితుల నుండి లభించే సహాయం కూడా మీకు కొండంత అండగా నిలిచి సమస్యల నుండి మీకు బయటపడేలా చేస్తుంది. నలుగురిలో మీ మాటకు విలువ పెరగడం వల్ల మీరు చెప్పే సూచనలు కూడా ఇతరులను ఆచరించడానికి ఆసక్తి చూపుతారు. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కనుక మధ్యవర్తిత్వంతో తొలగిపోయే సౌఖ్యత ఏర్పడుతుంది. సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీ యొక్క ప్రయత్నాలు రేపటి రోజున విజయవంతం అవుతాయి. ప్రయాణాల విషయానికి వస్తే కనుక రేపటి రోజున యొక్క రాశి గల వారికి వ్యాపార ఫలితాలు అంత లాభదాయకంగా ఉండవు, అత్యంత లాభదాయకంగా కూడా ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవి మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతాయి. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేయడానికి మీకు సరైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు వేసుకున్న ప్రణాళికలు సజావుగా సాగి మనశ్శాంతి ఇస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూసే వారికి వీసా లేదా ఇతర పత్రాల విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రయాణంలో మీరు సామాగ్రి విషయంలో అయితే ఎంతో జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. అలాగే వాహనం నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా గమ్యాన్ని చేరుకోవడం ఎంతైనా ఉత్తమం. వృత్తిపరమైన నిమిత్తం మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు గొప్ప అనుభవాన్ని ప్రశంసిస్తాయి. అలాగే కేవలం పని మాత్రమే కాకుండా కొత్త ఉత్సాహాన్ని, విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి. శుభకార్యాల నిర్వహణకు రేపటి రోజున ఎంతో ప్రశంసమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం విడిపోవడం కాకుండా కుటుంబంలో కొత్త వేడుకలు నెలకొంటాయి. గృహప్రవేశం, ఇంటి ప్రారంభం రేపటి రోజున ఉన్న ముహూర్త బలం చాలా మేలు చేస్తుంది. వాహనం కొనుగోలు చేయాలని చిరకాల కొలుకు రేపటి రోజున మీకు నెరవేరడం వల్ల ఎంతో సంతృప్తిని పొందుతారు. ఏదైనా కొత్త పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు చేసే ప్రతి అడుగు విజయాల వైపు పునాది అవుతాయి. కుటుంబంలో జరిగే శుభకార్యాలకు బంధుమిత్రుల కలయిక జరిగి మీ ఇంట్లో సందడి అయితే నెలకొలబోతుంది. మంగళకరమైన పనులు పాల్గొనడం వల్ల మనసు ప్రశాంతతమే ఉండగా కాకుండా సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు తలపెట్టిన ప్రతి శుభకార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. రేపటి రోజున ఊహించిన విధంగా కొత్త అవకాశాలు తలుపులు తడతాయి. వీటిని అందిపుచ్చుకోవడం ద్వారా మీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. పరిసరాల సహకారం మరియు ప్రకృతి బలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పనులు విజయం వరిస్తుంది. సమాజంలో పెద్దల నుండి మంచి అనుభవాలు లభించే సలహాలు కూడా మీకు ఎదురవబోతున్నాయి. సమస్యల నుండి మీరు రేపు సులభంగా పరిష్కారం చేసుకోగలుగుతారు. అదృష్టం మీ వెంటే ఉండడం వల్ల తక్కువ శ్రమతోనే ఎక్కువ ఫలితాలను సాధించగలరు. మీ యొక్క ప్రతిభ చాచుకోవడానికి మీరు రేపటి రోజున అయితే దీనికి కొత్త కీర్తి ప్రతిష్టలు 4 దిశల్లో అయితే మీకు వ్యాప్తి చెందుతాయి. టెక్నాలజీ లేదా ఉన్నత రంగాల్లో అయితే మీరు వచ్చిన అవకాశాలను సకాలంలో గుర్తించి ముందడుగు వేయడం వల్ల జీవితంలో కొత్త మలుపు అయితే చూడబోతున్నారు. చిన్నపాటి ఆపదలు జీవితంలో ఎదురైనా కానీ వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు చాలా అవసరం. ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు పొంచి ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఉదయం నిద్ర లేవగానే చన్నీటితో తలస్నానం చేసి సూర్యోదయానికి ముందే తలస్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకొని
సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి దీపారాధన దైవారాధన చేసుకోవడం దైవనామస్మరణ చేసుకోవడం ఎంతైనా ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున దేవాలయ దర్శనానికి వెళ్ళి దైవ దర్శనం దైవనామస్మరణం చేసుకోవడం వల్ల మీ పనిలో ఉన్న ఆటంకాలు సమస్యలన్నీ తొలగిపోయి మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేయాలి మొత్తం అయితే. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.